సో హాయ్ హలో గైస్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10వ తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి రిజల్ట్స్ 2024కి సంబంధించిన ఫలితాలు అనేవి ఎప్పుడు వస్తాయి, 10వ తరగతి పరీక్ష రిజల్ట్స్కి సంబంధించి వచ్చిన తర్వాత వితిన్ సెకండ్స్లో మీ మొబైల్లో ఏ విధంగా చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మరిన్ని జాబ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్లు అనేవి మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మే మొదటి వారంలో 10th ఫలితాలని చెప్పేసి మనకి మెయిన్గా న్యూస్ అయితే రావడం జరిగింది. నేటి నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం. మూల్యాంకనం అంటే వాల్యుయేషన్ ప్రక్రియ, ఓకే, కరెక్షన్ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కావడం జరిగింది. అంటే మనకి మే మొదటి వారంలో ఈ ఎస్ఎస్సి ఫలితాలు విడుదల చేసే విధంగా సన్నాహాలు అయితే జరుగుతున్నట్లు సమాచారం. 10వ తరగతి పరీక్ష ఫలితాలను మే మొదటి వారంలో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. సోమవారం నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ప్రశ్నాపత్రాల మూల్యాంకనం జరపనున్నారని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 26 జిల్లా కేంద్రాలుగా 47.88 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయవలసి ఉంటుందని, 25,000 మంది టీచర్లు ఈ ప్రక్రియలో పాల్గొంటారని వివరించింది. గత అనుభవాల దృష్ట్యా మూల్యాంకన కేంద్రాలను మార్చినట్లు తెలియజేశారు. ఓకే గైస్, మనకు ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు మే 13వ తారీఖున జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకున్న తర్వాత మే ఫస్ట్ వీక్లో ఈ 10వ తరగతికి సంబంధించిన ఫలితాలు అనేవి రిజల్ట్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మే ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ మొబైల్లో గూగుల్ ఆన్ చేయండి. మీ మొబైల్లో గూగుల్ ఆన్ చేసిన తర్వాత క్రోమ్ వస్తుంది కదా, గూగుల్ క్రోమ్. ఇక్కడ సింపుల్గా రామ్ రమేష్ ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్ 2024 రామ్ రమేష్ ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్ 2024 అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా సెర్చ్ చేయగానే ఫస్ట్లోనే వస్తుంది రిజల్ట్స్ అని చెప్పేసి. ఇక్కడ ఫస్ట్లోనే రామ్ రమేష్ అని చెప్పేసి రావడం జరిగింది. దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. మన వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లారిటీగా చూడండి, ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్ 2024 అని చెప్పేసి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ ఇవ్వండి. ఈ ఆర్టికల్ మీద క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత కంప్లీట్గా ఫ్రెండ్స్ ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్, ఏపీ 10th క్లాస్ రిజల్ట్స్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కానీ ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఎప్పటికప్పుడు సమాచారం అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ లింక్ 1, లింక్ 2, లింక్ 3 అని చెప్పేసి బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా. ఈ లింక్స్ మీరు క్లిక్ చేసుకుని రిజల్ట్ వచ్చిన వెంటనే ఏ వెబ్సైట్లో రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుందో ఆ వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు రిజల్ట్ వచ్చిన వెంటనే రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఫ్యూచర్లో మరిన్ని కాంపిటేటివ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించిన అప్డేట్స్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్లో జీకేకి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఫర్దర్గా ఫ్యూచర్లో జాబ్ నోటిఫికేషన్లకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి మీకు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రామ్ రమేష్ ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్ 2024 అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసి అప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి చెక్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడే ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లీట్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.